హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ప్యారలల్ డైమెన్షనింగ్ సిస్టమ్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాము. ప్యారలల్ డైమెన్షనింగ్ సిస్టంలో డైమెన్షన్స్ ఇచ్చినప్పుడు ఆ లైన్స్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటుంది అండ్ ఈక్వల్ డిస్టెన్స్ పెట్టచ్చు. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాము. తర్వాత దీనికి ఇక్కడ ఒకటి, మళ్ళీ దీనికంటే కొంచెం కింద, దీనికి కూడా కొంచెం కిందికి, మళ్ళీ దీనికి ఇంకొంచెం కిందికి. ఇప్పుడు ఈ లైన్స్ ఒకదానికొకటి ప్యారలల్గా డ్రా చేద్దాము. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా డ్రా చేద్దాము. ఫస్ట్ ఈ చిన్నది తీసుకుందాము. ఇటు దీనికి ఇప్పుడు దీనిది ఇక్కడ మెజర్మెంట్ అయిపోయింది. దీనిది ఇద్దాము. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 20, ఇక్కడ నుంచి ఇక్కడికి 40, ఇది 60, ఇది 80, ఇది 40, ఇది 50, ఇది 20, ఇది 30. ఈరోజు మనము చైన్ డైమెన్షనింగ్లో డైమెన్షన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాము. ఫస్ట్ ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయాలి. సేమ్ అలాగే ఇక్కడ ఇటు సైడ్ కూడా డ్రా చేయాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఇలా ఉన్నాయి బ్లాక్స్, వాటి దగ్గర డ్రా చేయాలి. సేమ్ ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి డ్రా చేయాలి. ఇక్కడ మనం ఇది మిస్ అయ్యాము. ఇప్పుడు ఇది మార్క్ చేసుకుందాము. ఇది 20 ఉంది, 20 పైనది కూడా 20 ఉంది, ఓవరాల్ 50. సో ఇది ఒక చైన్ లాగా ఉంటుంది, అందుకే ఇది చైన్ డైమెన్షనింగ్ సిస్టమ్. ఈరోజు మనము కంబైన్డ్ డైమెన్షనింగ్ సిస్టంలో డైమెన్షన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాము. కంబైన్డ్ డైమెన్షనింగ్ సిస్టమ్ అంటే చైన్ డైమెన్షనింగ్ సిస్టమ్ అండ్ ప్యారలల్ డైమెన్షనింగ్ సిస్టమ్ రెండు కలిపి ఉంటుంది. మనం ఇక్కడ చైన్ డైమెన్షనింగ్ సిస్టమ్ ఇద్దాము అండ్ ఇటు సైడ్ ప్యారలల్ డైమెన్షనింగ్ సిస్టమ్ ఇద్దాము. చైన్ డైమెన్షనింగ్ సిస్టమ్కి మనం ఒక్క లైన్ డ్రా చేయాలి. తర్వాత ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ప్యారలల్ డైమెన్షనింగ్ సిస్టమ్, దానికి ఇటు సైడ్ ఇద్దాము. సేమ్ ఇది కూడా ఇటు సైడ్ ఇద్దాము. చూసారా, ఇక్కడ చైన్ డైమెన్షనింగ్ ఉంది, ఇటు ప్యారలల్ డైమెన్షనింగ్ ఉంది. ఈరోజు మనము ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ సిస్టంలో డైమెన్షన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాము. ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇటు సైడ్ డ్రా చేద్దాము. ఇప్పుడు ఈ బ్లాక్స్ దగ్గర మార్క్ చేసుకుందాము.
ఇక్కడ 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 ఇటు కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకుందాము. ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ సిస్టంలో యారోస్ ఓన్లీ వన్ సైడ్ ఉంటాయి. ఈ విధంగా అన్నీ వన్ సైడ్ పాయింట్ చేస్తూ ఉంటాయి. సేమ్ ఇటు సైడ్ కూడా అన్నీ పైకి పాయింట్ చేస్తూ డ్రా చేద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఇది 20 ఉంది, సెకండ్ వన్ కూడా 20 ఉంది. సో ఈ 20 యాడ్ చేస్తే 40 వస్తుంది. 40 ఇక్కడ రాయాలి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ వన్ కూడా 20 ఉంది. సో 40 + 20 60 మనకి ఓవరాల్ డిస్టెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కూడా 20, 60 + 20 80. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 10 ఉంది. 10 + 10 20, ఇది 10. 10 + 20 30, ఇది 20. 30 + 20 50. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటూ డైమెన్షన్స్ ఇవ్వాలి. ఇది ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.